కూడా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ తండ్రి మాట్లాడుంటే, తండ్రి శిక్షించుంటే, తండ్రి కాని మాటలు పలుకుంటే, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకును నాకును, నీకును దేవునికి అన్న మా ఆలోచన వీడికి వచ్చేదే కాదు. నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, వారిలో ఒకడు వాడిగైనాను ఉందామని అడుగుదామన్న ఆలోచన వచ్చేది కాదు. ఎందుకంటే నా తండ్రి నేను రిటర్న్ వస్తే చంపేస్తాడు, రిటర్న్ వెళ్తే నన్ను హీనంగా చూస్తాడు. రిటర్న్ నీ మాటలు పట్టుకుని ఇదిగోరా నీ ఆస్తి ఎల్లు నచ్చినట్టు బతుకని గెంటేసిన ఆయనకి నేను ఏ మొహం పెట్టుకుని తిరిగి వెళ్ళాలి అన్న మనసు వచ్చేది. కానీ ఇప్పుడు ఇక్కడ రాయబడింది కదా, ఏమని, నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు నువ్వు విరోధముగా నీ ఎదుట అన్న మనస్సు వచ్చేది కాదంటే పశ్చాత్తాపము వచ్చేది కాదు. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఏం అనట్లేదు తెలుసా? ఎందుకు నీకు నచ్చినట్టు బ్రతుకుతున్న దేవుడు ఎందుకు శిక్షించట్లేదు తెలుసా? ఎందుకు నీ ఆస్తి నీకు ఇచ్చేసి ఎందుకు నీవు బతుకు అని అంటున్నాడో తెలుసా? ఏమి ఎందుకు అనట్లేదు తెలుసా? ఏమి అనని తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు అన్న ఒక మనస్సు నీకు ఒక దినాన్న వస్తుంది.